హలో వ్యూయర్స్, నేను డాక్టర్ నిశ్చల శ్రీనివాస్, చీఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ అట్ మెడికవర్ హాస్పిటల్స్ విశాఖపట్నం. ఇవాళ మనం కొలనోస్కోపీ అంటే ఏమిటి, అది ఎందుకు చేస్తారు అండ్ ఆ ప్రొసీజర్ గురించి కొంచెం తెలుసుకుందాం. కొలనోస్కోపీ అంటే పెద్ద ప్రేగుని స్టడీ చేసే ప్రొసీజర్ని కొలనోస్కోపీ అంటారు. ఎండోస్కోపీ, అప్పర్ జీ ఎండోస్కోపీ అంటే ఎలాగైతే బయట ఈసోఫేగస్, స్టమక్, డియోడనమ్ అవన్నీ చూస్తామో, అలాగే కొలనోస్కోపీ అంటే లార్జ్ ఇంటెస్టైన్ మొత్తాన్ని చూస్తాం. అంటే రెక్టమ్, సిగ్మాయిడ్, ఆ పెద్ద ప్రేగు మొత్తాన్ని మనం కొలనోస్కోపీ ద్వారా చూడొచ్చు. సో ఎందుకు చేస్తాం? యూజువల్గా మోషన్లో బ్లడ్ పడడం కానీ, చీము విరోచనాలు కానీ, లేదంటే రక్త విరోచనాలు కానీ, లేదంటే పెద్ద ప్రేగు, చిన్న ప్రేగుల్లో ఏమైనా ట్యూమర్స్ ఉన్నట్టు సిటీ స్కాన్లో గట్టా తెలిసినప్పుడు, అలాంటప్పుడు కొలనోస్కోపీ అన్న ఒక ప్రొసీజర్ మనం చేస్తాం అన్నమాట. కొలనోస్కోపీలోని మొత్తం పెద్ద ప్రేగు అంతా చూసి చిన్న ప్రేగు తాలూకా చివరి 20-30 సెంటీమీటర్లు కూడా మనం చూసే అవకాశం ఉంటుంది. దాన్ని టెర్మినల్ ఐలియం అని అంటాం. సో కొలనోస్కోపీ ద్వారా మనం హోల్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్ అండ్ ఒక 20-30 సెంటీమీటర్స్ ఆఫ్ ది డిస్టల్ స్మాల్ ఇంటెస్టైన్ కూడా చూసే అవకాశాలు ఉంటాయి. ప్రొసీజర్ చేసే ముందు ఏంటంటే మోషన్ పూర్తిగా క్లియర్ చేసుకుని ఫ్రీ మోషన్స్ అవ్వడానికి ఒక కెమికల్ ఇస్తాము. అది 1 డే ముందు మనం తాగాలి. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. యూజువల్గా ప్రొసీజర్కి వచ్చే వాళ్ళకి మన అపాయింట్మెంట్స్ ఇచ్చేసి ఆ కెమికల్ ఒకటి వాటర్లో కలుపుకొని తాగేసి ఒక 8 to 10 లూజ్ మోషన్స్ అయిన తర్వాత మన దగ్గరికి ప్రొసీజర్కి వస్తారు. అయితే ప్రజల్లో చాలా మందిలో ఒక చిన్న భయం ఉంటుంది. ఏంటంటే కొలనోస్కోపీ అనేది చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్ అని, దానివల్ల చాలా కష్టంగా ఉంటుంది, కడుపు బాగా ఉబ్బిపోతుంది, కడుపు బాగా నొప్పెడుతుంది అని ఒక చిన్న భావన ఉన్నది. అయితే అది కొన్ని చోట్ల అలా జరుగుతుంది. బట్ అట్ మెడికవర్ హాస్పిటల్స్ మనం చేసే ప్రొసీజర్ ఈజ్ కంప్లీట్లీ పెయిన్లెస్. వాట్ వి డూ ఈజ్ కాల్డ్ యాజ్ అ పెయిన్లెస్ కొలనోస్కోపీ. దీనికి రీజన్స్ ఏంటి అంటే, నెంబర్ 1, అందరూ బయట ఎయిర్ని యూజ్ చేస్తారు ఇంటెస్టైన్స్ని డిస్టెన్స్ చేయడానికి. మనకి ఇంటెస్టైన్స్ కనిపించాలంటే దాంట్లో గాలి నింపి బెలూన్ లాగా దాన్ని సోలెంట్ చేసిన తర్వాత మనకి అది కనిపిస్తుంది. అలాంటప్పుడు ఎయిర్ కడుపులో ఉండిపోయి బాగా కడుపు ఉబ్బిపోవడం కానీ నొప్పి కానీ వస్తుంది. మనం ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ యూజ్ చేస్తాం కాబట్టి దానివల్ల అలాంటి డిస్టెన్షన్ కానీ నొప్పి కానీ ఎటువంటి ఉండదు. రెండోది, మనం అన్ని ప్రొసీజర్స్ ఆఫ్ కొలనోస్కోపీ ఆర్ డన్ అండర్ సెడేషన్. అంటే ఒక 15 to 20 మినిట్స్ పేషెంట్ కంఫర్టబుల్గా పడుకునేట్టుండి ఎనస్థీషియా డాక్టర్ గారి పక్క నుండి సెడేషన్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఒక ఐవీ లైన్ పెట్టేసి ఇంజెక్షన్స్ ఇస్తే ప్రొసీజర్ పడుకుంటారు. 15 to 20 మినిట్స్ పేషెంట్ కంఫర్టబుల్గా పడుకుంటారు. మన ప్రొసీజర్ 5 మినిట్స్లో అయిపోతుంది. విదిన్ 1 to 2 అవర్స్ పేషెంట్ కెన్ గో బ్యాక్ టు హిస్ హోమ్ ఆర్ కంటిన్యూ హిస్ రొటీన్ యాక్టివిటీస్. థ్యాంక్ యూ.